ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ మీరు చెప్పండి. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఒక పక్క సర్పంచ్ ఎన్నికలు నడుస్తున్నాయి. ఇంకో పక్క ఇటు విజయోత్సవాలు అని చెప్పేసి ప్రజాపాలనకు సంబంధించి నడుస్తున్నాయి. అసలు ఎలా చూడొచ్చంటారు దీన్ని? అంటే సీఎం రేవంత్ రెడ్డి ధోరణి ఎలా చూడొచ్చంటారు? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అని చెప్తున్నారు కదా, ఏవైతే విజయోత్సవాలు ఇనాగరేషన్ చేస్తుండ్రో అవన్నీ కూడా దానికి రిలేటెడ్, గ్రామాలకు రిలేటెడ్. ఒక డ్రింకింగ్ వాటర్ స్కీమ్, ఇరిగేషన్ పట్టణాలు ఉంటుందా, అక్కడ ఇనాగరేట్ చేసింది దీనికి యాడ్ అవుతుంది. ఎలక్షన్స్ పెట్టినప్పుడు జనరల్గా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఇవన్నీ చేయకుండా ఉంటే బాగుంటుంది. పట్టణాల్లో జరిగే అభివృద్ధి మీద దృష్టి పెడితే ఓకే, కానీ పట్టణాల్లో పేరు మీద పంచాయతీలకు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంది కనుక ఇది ఎలక్షన్ కమిషన్ చూసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ అనేది దాని మీద నియంత్రణ ఉండాలి. అంటే ఇప్పటికే ఈసీ ఒక పక్క అంటే రాణికుమ్మది కావచ్చు, ఇటు మొత్తానికి అంటే మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఒక పక్క ప్రలోభాలు జరుగుతున్నాయి, బెదిరింపులు జరుగుతున్నాయి. ఇలా ఇప్పుడు ప్రస్తుతం చూస్తే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇలా పర్యటనలు చేస్తున్నారు. మనం దీన్ని ఎలా తీసుకోవచ్చు? ఎలక్షన్ కమిషన్ అనేది ఇక్కడ నిద్రపోతుంది. అట్లంతే వాళ్ళకి ఏం కనబడతలేదు. పేపర్లు చూస్తలేరు, వాళ్ళు టీవీలు చూస్తలేరు, ఏం కనబడతలేదు. వాళ్ళంతా ఏంది, ప్రతిపక్ష పార్టీని ఎట్లా తొక్కాలా, ప్రతిపక్ష పార్టీ మీద ఏమైనా అప్లికేషన్స్ వస్తే అవి మాత్రమే పరిశీలించాలా అనేటట్లు ఉంది అంతే వ్యవహారం అంతా కూడా. అంటే ఇటు ఇంకొక ఇష్యూ కూడా మనకు తెలుస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం ఆయన కూడా ఒక కమెంట్ చేశారు. అంటే కోనసీమకి తెలంగాణ దిష్టి తగిలింది అని చెప్పేసి అన్నారు. దీని మీద అందరూ రెస్పాండ్ అవుతున్నారు. మీ రెస్పాన్స్ ఏంటి? ఇవి తిన్నింటి వాసాలు ఎక్కువ పనులు. ఉండేది తెలంగాణలో, బతికేది తెలంగాణలో, ఆస్తులు తెలంగాణలో, పేరు వచ్చింది తెలంగాణలో. ఇక్కడ వచ్చినాకని సినిమాలు చూసేది తెలంగాణ వాళ్ళే, అన్ని తెలంగాణని. ఇవాళ తెలంగాణలో వండుకుంటూ ఈ నుంచి దృష్టి పెడితే అది ఎండిపోయినవంటే మన అర్థం ఉంది. ఒక బాధ్యత గల వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఉండి రెండు ప్రాంతాలు కలిసేటట్టు ఉండాలి సంబంధాలు. వాళ్ళ మాటల వల్ల రెండు ప్రాంతాలు భేదాభిప్రాయాలు విడిపోయేటట్లు కాదు, కలిసేటట్టు ఉండాలి. ఇదే పుండు మీద కారం చల్లినట్లు దీని వ్యవహారం అంతా. ఒకప్పుడు చేగువిరి అంటాడు, ఒకసారి సనాతన ధర్మం అంటాడు, ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం చాలా గొప్పది అంటారు, తెలంగాణ ఉద్యమకాలు గొప్పలు అంటారు, తెలంగాణ ప్రజలు మంచి వాళ్ళు అంటారు. ఇప్పుడు తెలంగాణ కళ్ళు మంచిలేమంటే, తెలంగాణ ప్రజల కళ్ళు మంచిలేమంటే ఏమైనా అర్థం ఉందా? అలాంటప్పుడు ఇక్కడ ఉండకుండా వాళ్ళ ప్రాంతంలో ఉండాలి అందరూ. ఎవరి ప్రాంతాల్లో బతకాల. వాళ్ళ గుళ్ళ కాడ వాళ్ళకి సపరేట్ ఆంక్షలు, తెలంగాణ సపరేట్ ఆంక్షలు, వాళ్ళ ప్రాంతాలకు సపరేట్ ఆంక్షలు, ఇక్కడ సపరేట్ ఆంక్షలు. ఇక్కడ మాత్రం ఈక్వల్గా చూస్తాం, మంచిగా ఉంటాం. అక్కడ ప్రాబ్లం ఉందంటే ఎలక్ట్రికల్ సామాగ్రి పంపించినాం, అక్కడ ఏదన్నా ఇబ్బందులు వచ్చినామంటే ఇక్కడ నుంచి మేము చేసినాం. అమరావతి కన్స్ట్రక్షన్లో కూడా పని చేస్తామని చెప్పినాం. వాళ్ళు మా అన్నదమ్ములే అని మేము అన్నదమ్ముల్లాగా భావిస్తున్నాం తప్ప ఎప్పుడు కూడా వాళ్ళని పగోల్లాగా చూసుకోవాలి. తెలంగాణ వచ్చినప్పుడు గొడవలు అయినవే, ఆంధ్ర తెలంగాణ ఇక్కడ ఉండొద్దు అని చెప్పి అన్నామా? అరే మా సొంతం, మీరు మా అన్నదమ్ములు అన్నాం. మేము అట్లా అంటే వీళ్ళ కళ్ళు దిష్టి తగిలినాయి, మంచి కళ్ళు కావు అంటే మేము అంత విషమా? మరి అంత విషయం కళ్ళ మధ్యలో మీరందరి బతకడం ఎందుకమ్మా? సో ఫైనల్గా ఇది చూస్తున్నారు కదా, మొత్తానికి ఇటు మినిస్టర్లు కావచ్చు, అంటే మా ఫార్మర్ మినిస్టర్ శ్రీనివాస్ చెప్తున్నది ఏంటంటే ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ అన్న మాటలు మాత్రం ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒక పక్క ఇటు పెద్ద ఎత్తున అంటే వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణ ఇటు ఏపీ అని కాకుండా మొత్తానికి కలిసి కట్టుగా ఉండే వ్యక్తి కాబట్టి ఇటు ముఖ్యంగా చూస్తే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఇక్కడ ఏదైతే ఆయన అన్న మాటలు కోనసీమ ఎండిపోవడానికి గల కారణం ఇటు తెలంగాణ వ్యక్తులు అంటే తెలంగాణ కళ్ళుబడి దిష్టి తగలడం వల్లనే అన్న మాట మాత్రం వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పెద్ద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇటు ఈ విజయోత్సవాలకు సంబంధించి కూడా మాట్లాడుతూ అంటే ఒక పక్క ఇది ఎన్నికల కోడ్కి విరుద్ధంగా వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి దీన్ని ఖచ్చితంగా చూడాల్సిన బాధ్యత ఇటు ఈసీది. మరి ఈసీ ఏం చేస్తుంది అనేది ఒక ప్రశ్న అయితే లేవనెత్తారు. మరి చూడాలి మరి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది. కెమెరామెన్ నీరజ్తో హారిక, హైదరాబాద్.